గుర్తుపెట్టుకో. కొంతమంది ప్రశ్నిస్తారు, నేను ఇన్ని మంచి పనులు చేశా, నాకెందుకు ఇలా అయింది, నేను ఇంతమందికి ఇంత కార్యాలు చేశా, నాకెందుకు ఇలా అయిందని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. ఏమైంది? మంచి పనులు చేస్తే అవన్నీ దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి. నీ మేలును కాంక్షించి కొన్ని శ్రమలను నీకు అనుమతించి ఉండొచ్చు. తప్పకుండా నీవు చేసిన ఉపకారములన్నీ దేవుడు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. ఆయన ఉపకారములు నువ్వు జ్ఞాపకంలో పెట్టుకున్నావు. ఎలా జ్ఞాపకంలో పెట్టుకున్నాడు తెలుసా? నువ్వు తనకు చేసినట్టు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. అది విషయం. వాళ్ళని విమర్శించడానికి వెతక్కండి. మీకు అవకాశం ఉంటే వారి తప్పులు మీ మీద వేసుకొని, వారి దోషములు మీవని దేవుని ముందు ఒప్పుకొని వారి పక్షంగా ప్రార్థన చేయండి. మీకంటే ఇతరులు యోగ్యులను ఎంచుకోండి. వారి ఎదుట మిమ్మల్ని మీరు హెచ్చించుకోవటానికి ట్రై చేయకండి. మీరు ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకోండి. దీనులకు చేయి చాపండి, దిక్కులేని వారిని ఆదరించండి, అనాథలకు చేయూతనివ్వండి, తల్లిదండ్రి లేని అనాథ పిల్లలను ఆదుకోండి, విధవరాండ్రకు సహకారంగా ఉండండి, ఆకలి కొన్న వారికి అంత ఆహారం ఇవ్వండి, రోగులను పరామర్శించండి, పలకరించండి, చెరసాలలో బందీలైన వారికి మీరు చేయదగ్గ సహాయం చేయండి. మీకు తెలుసా, యేసు ప్రభువారు ఇవన్నీ పరిగణలో తీసుకుంటాడని మీకు తెలుసా? లేఖనం స్పష్టంగా రాసుంది మత్తయి సువార్తలో. చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం నుంచి చూడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చి. వీటిని సీరియస్గా తీసుకుంటున్నారా? అసలు వీటిని సీరియస్గా తీసుకున్నోడు ఇక్కడ దీవించబడతాడు, రేపు అక్కడ కూడా లెక్కలోకి వస్తాడు. బాగా వినండి. నాకు సమస్యలు, నాకు అప్పులు, నాకు బాధలు, నాకు ఇరుకులు, నాకు ఇబ్బందులు, నాకు వ్యాధులు ఓకే ఉన్నాయి. వాటన్నిటి నుండి నీకు విడుదల కలుగున్నట్లు, నీవు స్వస్థత పొందినట్లు, నీవు బాగుపడినట్లు, నీవు సమృద్ధితో నింపబడినట్లు సూచన చెప్తున్నా. పరోపకారార్థం ఇదం శరీరం అన్న బతుకు నువ్వు. నీకు సమాధానం ఇవ్వకపోతే అప్పుడు అడుగు. ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఇతరులను, దేవునిని, ఇతరులను ప్రేమించి బతుకు నువ్వు. నీకున్నంతలో ముందు ఇతరులకు నీ పిడికిలి విప్పి ఇచ్చేటువంటి బుద్ధిని సాధన చేయి. నీకు సమృద్ధిని ఇవ్వకపోతే అప్పుడు అడుగు. నేను ఇస్తానే ఉన్నా, నాకు ఇంకా ఇలేదేంది అనే క్వశ్చన్ చేయొద్దు. నువ్వు ఇవ్వకపోయా, నా దగ్గర ఉంది, అవతలి వాళ్ళు అక్కర కలిగి ఉన్నారు, నీకు స్తోత్రం. నువ్వు నాకు ఇవ్వకపోయేసయ్యా, నేనైతే చూస్తా ఉండలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నువ్వే ఇచ్చావు ఈ బుద్ధి, మరి ఏం చేయమంట? మరి ఈ మనసు నీ వల్లనే వచ్చింది నాకు. అందరూ తిడుతున్నారు, వీడికి సిగ్గు లేదు, ఈమెకి సిగ్గు లేదు, అందరికి చేస్తా ఉంటుంది, చేస్తా ఉంటాడు, వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు నెత్తిన వేసే బండలు వేస్తానే ఉంటారు, వాళ్ళు చేసే ద్రోహాలు చేస్తానే ఉంటారు. మళ్ళీ ఎదుగు రాగానే అక్క అనగానే కరిగిపోయిద్ది, అమ్మ అనగానే కరిగిపోతాడు, ఊరగానే మాయలో పడిపోతాడు, వెంటనే ఉప్పొంగిపోతారు, ఇక పోనీలే పాపమంటా చేస్తారు. ఇట్లా ఇది ఎట్ట బతుకుతారని జాలి పడుతుంటారు ఇతరులు మన మీద. అప్పుడు ఏసఐ ముందు పోయి చెప్పాలి, ఇట్ట తిడుతున్నారు ఏసఐ, ఏం చేద్దాం, మానుకుందామా ఇట్లా చేయటం అంటే? నా వల్ల కాట్లా. ఎట్టయ్యా నువ్వు మెచ్చుతావా? ఆకలి కొన్నవాడిని చూసి దాటిపోతే నువ్వు మెచ్చుతావా? లేమి గలవారిని చూసి ఇంత సాయం చేయకుండా దాటిపోతే నువ్వు ఇష్టపడతావా? కొంత కాకపోతే కొంతైనా ఎంతో కొంత అంత చేస్తే నువ్వు ఆనందపడతావు, కానీ అసలు పట్టించుకోకుండా దాటిపోతే నువ్వు బాధపడతావుగా యేసయ్య అని యేసయ్యతో చెప్పుకోవచ్చు మనం. ఇదంతా నిన్ను బట్టి వచ్చిన మనసేనాయన, తిడితే తిట్టారులే,
నేను సాయం చేయకుండా ఉండలేను. శత్రువు అయినా సరే నా ముందుకు వస్తే ప్రేమ చూపకుండా ఉండలేను, జాలి పడకుండా ఉండలేను, కనికరించకుండా ఉండలేను, పోనీలే అనుకోకుండా ఉండలేను, క్షమించకుండా ఉండలేను. నా దగ్గర ఉంది. గుర్తుపెట్టుకో బిడ్డ, ఇలాంటి మనస్సు నీకుంటే ఒక్కడివే కాదు, నీ బిడ్డలు కూడా దీవించబడతా. నీతిమంతులారా మీ సంతానము భిక్షమెత్తదు. నీతిమంతులారా, జాలి గలవారలారా, ప్రేమ గలవారలారా, నీ పిల్లలను భిక్షమెత్తకుండా నా దేవుడు పోషిస్తాడు. మర్చిపోవద్దు, ఆయన అన్యాయస్తుడు గాడు. పరిశుద్ధులకు, సాటి మనుషులకు మీరు చూపిన ప్రేమ, చేసిన సేవ, పరిచర్య మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు గాడమ్మా. హెబ్రీ పత్రిక 2లో స్పష్టంగా ఉంది. 2 కాదు 10లో ఉంది. ఒకసారి చూడండి. 9, 10, 6వ అధ్యాయం 6, 10. అవును, 6, 10, 10 కరెక్టే, కానీ 6 అధ్యాయం 6 చదువు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. 10 ఫీడ్ అయింది మైండ్లో, 6 ఫీడ్ కాదు, ఇప్పుడు 6 ఫీడ్ అయింది అనమాట. అది మొత్తానికి 10 అయితే పట్టుకున్నా గట్టిగానే. మీరు చేసిన ఉపచారము, ఇంకా చేస్తున్న ఉపచారము, తన నామమును బట్టి చూపిన ప్రేమ మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు గాడు. మొత్తం ఉన్నాయే. ఏడున్నాయా? నమ్మకంగా తీసుకున్నారు, తిన్నారు, వాష్రూమ్ కూడా పోయి వచ్చారు. ఇంకేడున్నాయి? అడిగితేనేమో ఎగబడుతున్నారు అంటారు కొంతమంది. అప్పిచ్చిన వాళ్ళు పర్వాలేదులే, బాధలో ఉన్నారని సాయం చేశావు, తిరిగి ఇస్తారనుకున్నావు, ఇలా సరే. వాళ్ళకి శ్రమలుండి ఇవ్వకపోతే అది వేరే సంగతి. వాళ్ళకు ఉండి కూడా ఇయ్య బుద్ధిగాక ఇలా మోసపోయావు. ఆయన డోంట్ ఫీల్, ఆయన దగ్గర ఉంది అది. నీ మనసు అయితే ఆయనకి నచ్చింది. వాళ్ళ బతుకైతే అక్కడే ఉంటుంది. నీకు మరో రూపంగా దేవుడు నీ చేతికి వచ్చేటట్టు చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. గుర్తుపెట్టుకో. కొంతమందికి ప్రశ్నిస్తారు, నేను ఇన్ని మంచి పనులు చేశా, నాకెందుకు ఇలా అయింది, నేను ఇంతమందికి ఇంత కార్యాలు చేశా, నాకెందుకు ఇలా అయిందని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. ఏమైంది? మంచి పనులు చేస్తే అవన్నీ దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి. నీ మేలును కాంక్షించి కొన్ని శ్రమలను నీకు అనుమతించి ఉండొచ్చు. తప్పకుండా నీవు చేసిన ఉపకారములన్నీ దేవుడు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. ఆయన ఉపకారములు నువ్వు జ్ఞాపకంలో పెట్టుకున్నావు. ఎలా జ్ఞాపకంలో పెట్టుకున్నాడు తెలుసా? నువ్వు తనకు చేసినట్టు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. అది విషయం. నువ్వు పాడటమే కాదు, ఆయన కూడా పాడతాడు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సేమ్ పాట ఆయన కూడా పాడతాడు. నా కుమారుడా కుమారి, మీరు చేసిన ఉపకారములను క్షణమైన నే మరువను. స్తోత్రం. నీకేమైనా డౌటా? నువ్వు ఎవరికి చేసావు? పక్కింటి వాళ్ళకి చేసావు, ఇరుగు పొరుగులకు చేసావు, సన్నిధిలో బిడ్డలకు చేసావు, దీనులకు చేసావు, అభాగ్యులకు చేసావు, అనాథలకు చేసావు, రోగులకు చేసావు, దిక్కులేని వారికి చేసావు, పరిశుద్ధులకు చేసావు. ఇవన్నిటినట ఆయనకు చేసినట్టు తీసుకుంటున్నాడు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చారు, దప్పికొంటిని, దాహమునకి ఇచ్చారు, వస్త్రహీనుడనై దిగంబరనై ఉంటిని, నా మీద వస్త్రం కప్పారు, నేను రోగినై ఉంటిని, చూడవచ్చారు, చెరసాల్లో ఉంటిని, పలకరించారు. అసలు ఆయన ఎప్పుడున్నాడు అని అడుగుతారట వాళ్ళు. అప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే. నేను తీసుకున్నా, నేను రాసుకున్నా. మరి అదే బీదలకు సహాయం చేసేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అంటే అర్థం కాలా? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అంటే అర్థం ఏంటి?
ఆ బీద స్థితిని, ఆ బీదవాని స్థానాన్ని దేవుడు తీసేసుకుంటున్నాడు. బీదవాడికి నువ్వు కనికరం చూపితే ఆయన నాకు అప్పించాడయా మావాడు అంటున్నాడు. మావాడికి రుణపడి ఉన్నాను. దేవుడు మనకు రుణస్తుడట. చిన్న విషయాలు కావు ఇవి. పిసినారి బుద్ధులు, ఇరుకు బుద్ధులు, ఎవడెట్టన్నా చావని మనకెందుకు, మనం బాగుండాలనే దరిద్ర కొట్టు బుద్ధులు మార్చుకోవాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. చేతులు ఎత్తరే, అర్థం కాలా? జ్ఞాపకార్థముగా చేర్చబడుతున్నాయి. మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాడు. ఎవరికి చేసినట్టు తెలుసా? ఆయనకు చేసినట్టు. బీదవానికి ఒక పూట ఒక ముద్ద అన్నం నువ్వు పెడితే రాసుకున్నాడు అక్కడ, నాకు అన్నం పెట్టాడు ఫలానా రోజు. నువ్వు 100 సార్లు పెడితే 100 సార్లు రాయబడి ఉంది అక్కడ. 1000 సార్లు 1000 మందికి నువ్వు పెడితే 1000 మందికి రాసుకున్నాడు అక్కడ, నాకు 1000 సార్లు అన్నం పెట్టాడు. నీకున్న వస్త్రాలు 10 మందికి నువ్వు దానం చేస్తే ఇన్నిసార్లు నాకు బట్టలు ఇచ్చాడండి అని రాసుకున్నాడు. ఇంత ఉపకారం చేశాడు నా కుమారుడు. నిజమా, లేఖనమా, లేకపోతే నా మాటలా? పెద్దగా ఉందా? ఎక్కడుంది? మత్తయి సువార్త ఇప్పుడు ఇదంతా మీరు మీ మనసులోకి తీసుకోండి. రోగులకు ఉపకారం చేసే విషయంలో కూడా మర్చిపోడు. బాత్రూమ్ కడిగినా కూడా రాసుకుంటాడు. ప్రతిదీ లిఖించబడుతుంది. ఇంక వదిలేస్తాను ఈ పాయింట్ని. చాలా క్లియర్గా చెప్పా. ఎవరికి చేసినట్టు తీసుకుంటాడు, అది రాసుకో అక్కడ. అభాగ్యులకు నేను చేసేదంతా ప్రభు తనకు చేసినట్లే స్వీకరిస్తాడు. ఇందుకు నిరూపణగా మత్తయి 25, అలాగే సామెతల గ్రంథం కూడా సాక్ష్యం ఇస్తుంది. అమ్మా, తల్లిదండ్రులు లేని దిక్కులేని అనాథ పిల్లలకి నువ్వు ఏదన్నా అంత చేయి చాపి ఇచ్చావనుకోమ్మా, ఆ చేతుల్లో ఆయన చేతులు పెట్టుంటాడంట. నీకేమో ఆ తల్లిదండ్రులు లేని అనాథలైన పిల్లల చేతులు కనపడతాయి, కానీ ఆ చేతుల్లో యేసయ్య చేతులు ఉంటాయి. వస్త్రహీనులైన వారికి అంత వస్త్రం నువ్వు ఇచ్చినప్పుడు ఆ వస్త్రం పొందే వాళ్ళ చేతుల్లో యేసయ్య చేతులు ఉంటాయంట. అప్పుడు నీ కళ్ళల్లో ఉన్న కనికరం చూసి ఆయన ఎంత ముచ్చట పడతాడో, ఎంత సంతోషపడతాడో, ఎంత పరవశిస్తాడో. ఇంకా నీ కనపడడు కానీ నిన్ను ముద్దాడతాడు ఆయన. ఎంత మంచి బుద్ధి అమ్మా నీది, నా బంగారం రా తల్లి నువ్వు అని నిన్ను దగ్గర తీసుకుంటాడు అంతే. కాకపోతే నీకు అర్థం కాదులే. రోగుల కోసం నువ్వు సేవ చేస్తున్నప్పుడు, రోగుల గాయాలు కడిగి వాళ్ళ దేహాన్ని శుద్ధి చేసి వాళ్ళకు పరిచర్య చేసినప్పుడు, ఆ పరిచర్యను తండ్రి ఆ పరిచర్య పొందుతున్న వ్యక్తి ప్లేస్లోకి యేసయ్య వచ్చి కూర్చుంటాడంట. ఆయనకు చేసినట్టే తీసుకుంటాడు. రేపటి రోజున నువ్వు రోగులకు పరిచర్య చేసి నువ్వు వెళితే, రా 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 ఎంత చేసావరా, నాకు నా గాయాలు గడిగావు తల్లి. ప్రభువా, నీ గాయాలు ఎప్పుడైనా నాయన, నిన్ను చూడటమే ఇదే కదా తండ్రి. నీ గాయాలు ఎప్పుడు గడిగాను తండ్రి, నీకెప్పుడు ఉపచారం చేశాను తండ్రి అంటే, ఆ బిడ్డ నా బిడ్డేగమ్మా, వానిలో నేను లేనా, వానికి చేశావు, నువ్వు నాకు చేసినట్టే తల్లి అంటాడు ఆయన. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా ఇప్పుడు మీలో కొత్తగా ప్రభువులోకి రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళు ఆయన దృష్టిలో చంటి పాపలుగా పరిగణించబడతారు. కొంతకాలం విశ్వాసంలోకి వచ్చి ఎదిగినటువంటి వాళ్ళు బాలురుగా, ఇంకా ఎదిగినటువంటి వాళ్ళు యవనులుగా, వయస్సు వచ్చిన వారిగా పరిగణించబడతారు. ఆ మాట కొరింథీ పత్రిక 3లోనో, హెబ్రీ పత్రిక
5లోను మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములో పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. ఆ పాలు త్రాగే ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. అద్దుగో మీరు శిశువులు అన్నాడు అంటే చంటి పాపలు అన్నమాట. ఓకే, 1 కొరింథీ 3. పెద్దలైనట్టు నీతో నేను మాట్లాడట్లేదు, పసిపిల్లలని క్రీస్తు యేసునందు ఇంకా పసిపిల్లలని మీతో మాట్లాడుతున్నాను అన్నాడా అనలేదా? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చేను. అదండి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాగా ఆత్మీయతలో ఎదిగిన వాళ్ళు స్తుతిస్తేనే దేవుడుగా లక్ష్య పెడతాడనేది కాదు. క్రొత్తగా రక్షణలోనికి వచ్చి క్రీస్తు యేసునందు అప్పుడే కళ్ళు తెరిచినటువంటి నూతన సృష్టిగా ఉన్నవారు సహా స్తుతించినప్పుడు దేవుడు దానిని కూడా పరిగణిస్తాడు, దాన్ని కూడా తీవ్రంగా తీసుకుంటాడు. వాటి మూలముగా ఆయన మన కోసం ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళైనా, అసలు ఇంకా రక్షణలోనికి రానటువంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా, ఆల్రెడీ రక్షణలోకి వచ్చి ఒక అంతస్తుకి ఎదిగిన వాళ్ళైనా, మనం చెల్లించేటువంటి స్థుతులు దేవుడు గైకొని ఒక దుర్గాన్ని స్థాపిస్తున్నాడు అంటే ఆయన దగ్గరికి వెళితేనా వెళ్ళకపోతేనా? వెళ్తేనా వెళ్ళకపోతేనా? ఇప్పుడు కూడా మనం పాడుకోవచ్చు కదా, స్తుతులు ఇక్కడ స్తుతులతో దుర్గం అనే పదాన్ని మెన్షన్ చేశారు, అందుకు పాడాను. స్తుతులతో దుర్గాన్ని స్థాపిస్తున్నాడంటే స్తుతి ధూపమై వెళుతుందా లేదా? యాడికి వెళ్తుంది? జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. అందుకే స్తుతించుటలో, దేవుని ప్రస్తుతించుటలో, ప్రశంసించుటలో, ఆయన ఘనకార్యములను తలంచుటలో మనం పిసినారులుగా ఉండకూడదు. అర్థమైందా? కొంతమంది పొదుపుగా స్తుతిస్తారు, ఎక్కువ స్తుతిస్తే దేవుడు దెబ్బతింటాడని. ఎక్కువ ఆయనను ఘనపరిచి, ఆయనను ప్రశంసించి, ప్రస్తుతించి, ఆయన ఘనకార్యాలను తలపోసి, ఆయనను మనసారా కొనియాడటం అనేది చెయ్యరు. చాలా పొదుపుగా, జాగ్రత్తగా, అంటే ఎక్కువ చేస్తే మళ్ళీ దేవుడు ఎఫెక్ట్ అవుతాడేమో, దెబ్బతింటాడేమో పాపం అని చాలా పిసినారులుగా ఉంటారు. కానీ కొంతమంది భక్తులు అలా ఉండరు. దేవుని స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రతి దాన్ని బట్టి స్తోత్రం చెప్పుకుంటూనే ఉంటారు. నిద్ర లేవగానే తండ్రి, చాలామంది రాత్రే తెల్లార్చుకున్నారు, నేను తెల్లవారి లేచి ఇంకా సజీవంగా ఉన్నానంటే నీకు ఇంత మాత్రం హెల్దీగా ఉన్నాను అంటే స్తోత్రం, నీ దయ. ప్లేట్ ముందు పెట్టుకొని టపీ తింటాం కాదు, కొంతమంది ఎగబడి తినే పనిలోనే ఉంటారు. అది లేక చాలామంది పస్తులతో బక్కచీకి ఎండిపోయి ఉన్నారు, సరైన తిండి లేక. నీకు ఆ ప్లేట్లోకి అంత ఆహారం వచ్చిందంటే మహానుభావుడి దయ. కొన్ని చోట్ల ప్రజల పరిస్థితి ఎలా ఉందనుకున్నావు? డబ్బులున్నా తిండి లేదు. కానీ నీకు ఆ పరిస్థితి లేకుండా ఉన్నంతలోనే నీకు సమృద్ధి ఆహారం ఉండేటట్టు చేశాడు. మరి స్తోత్రం చెప్పొద్దు? ఎగబడి తింటమేనా? హల్లెలూయా. ఒక హోటల్లో దైవజనుడు కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ ఎదురు యేసు ప్రభు అంటే గెట్టునోడు, ఈ మతోన్మాది లాంటి ఒకడు కూర్చున్నాడు. మతోన్మాది ఈయన వెటకారం చేయాలి, క్రిస్టియన్ లాగా ఉన్నాడు అనేది అర్థమైంది వాడికి. సరే కూర్చున్నాడు, ఎదురు వాడు కూర్చున్నాడు. ఇంతలోకి ఈయన ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. రాగానే ఇతను ఏం చేస్తాడు వాడికి తెలుసు, ప్రార్థన చేసుకొని తింటాడు.
ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాడు. కృతజ్ఞతలు తండ్రి, అన్నం నాకు ఇచ్చినందుకు, లేకపోతే ఈ ఫుడ్ నాకు ఇచ్చినందుకు, లేకపోతే ఏదన్నా బ్రేక్ఫాస్ట్ అనుకోండి, టిఫిన్ చేశాడు, ఆ టిఫిన్ నాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి అని స్తుతించుకొని, ఇందులో ఏ దోషం లేకుండా అనుకొని ఒక మాట అనుకొని తింటాడు. సహజంగా క్రైస్తవుడు అనేవాడు పద్ధతి అది. అంటే కొంతమందికి ఏం బట్టోలే ఎగబడి తింటానే ఉంటారు, తపనగా వచ్చిందాకా ఆలస్యం, నోట్లో కుక్కిందాకా ఆలస్యమే కొంతమందికి. ఈయనలాగా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని, థ్యాంక్స్ చెప్పుకొని తినటం ఆరంభిస్తే, నువ్వు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావు? దేవునికి థ్యాంక్స్ చెబుతున్నావా? దేవునికి స్తుతిస్తున్నావా? దేవునికి ప్రార్థన చేస్తున్నావా? ఇది మన కష్టార్జితం. ఆయనకి స్తుతి నేనైతే ఏం పట్టించుకోను. నేనైతే నా కష్టార్జితం కాబట్టి నేను తినేస్తాను అన్నాడట. ఆయన తింటా నవ్వుతా ఆ మాట అంట. మా కుక్క కూడా అంతే చేసేది సార్ అన్నాడంట. మా కుక్క కూడా, మా ఇంట్లో పెంపుడు కుక్క ఉందండి, మా కుక్క కూడా సేమ్ అంతే చేసిద్దండి, నేను అలా చేయటానికి కుక్కను కాదుగా అన్నాడట. మీకు అర్థమైందా? కుక్కకి ఎప్పుడన్నా మాంసం ముక్కేసి చూసారా? బిస్కెట్ వేసి చూసారా? ఏదన్నా పదార్థం వేసి చూసారా? ఎప్పుడన్నా నీకెళ్ళి ప్రేమగా నువ్వు పదార్థం వేయగానే ఎగబడి తినకుండా, అమ్మగారు నాకేసారా, అయ్యగారు నాకు మాంసం ముక్కే, నాకే చాలా థ్యాంక్స్ అయ్యగారు, నాకు బా అని ఎప్పుడన్నా కుక్క ఫీలింగ్ ఇవ్వటం చూసారా? మీరు చూసారా? నువ్వు విసిరిన సెకండ్లోనే అది తినకపోతే అప్పుడు అడుగు. నువ్వు అట్లా విసిరావనుకో, ఎంత స్పీడ్గా వచ్చిందంటే అంత స్పీడ్గా వచ్చి టపిమని నోట్లు వేసుకొని, ఆ పొడవైన నాలుగుతో మళ్ళీ ఆ మూతి మీద ఉన్న దుడిచేసుకొని వాట్ నెక్స్ట్ అన్నాడు చూస్తుంటుంది. ఇంకొక మొక్క వేసే ఛాన్స్ ఏమన్నా ఉందా అన్నట్టు. ఏం చేద్దాం, కుక్క బతుకు అది. దాని దగ్గర నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, నేర్చుకోకూడమే ఉన్నాయి. వాటిలో ఇదొకటి. ఎప్పుడన్నా నేర్చు చూసారా? ఈరోజు ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. దానికి ఇష్టమైన పదార్థం అలా విసరండి. అది కృతజ్ఞతాభావంతో నీకెళ్ళి చూసి తింటదా, లేకపోతే విసిరిన తోడని ఎగబడి తినేస్తుందో చూడు. స్తోత్రం. నూతన వస్త్రాలు తెచ్చుకుంటారు కొంతమంది. ఇక ఆ ప్యాక్లోంచి ఓపెన్ చేసిన దాకా దడే, వేసుకున్న దాకా దడే, కట్టుకొని అద్దం ముందుకు పోయి చూసుకొని 33 సార్లు బాగుందా అని అటు తిరిగి వెనక్కి తిరిగి చూసుకున్న దాకా తపనే. ఆ వస్త్రాన్ని అట్లా చేత పట్టుకుని, ఇది నీ దయతో ఇచ్చావయ్యా, కృతజ్ఞతలను ఒక్క మాటని ధరిస్తే ఎంత బాగుండు, ఇంకా 4 ఇచ్చును కదా ఆయన. నీవు ఆయనను స్తుతించడానికి బోల్డని కారణాలు, ఒక రోజులో ఎన్నో కారణాలను సూచిస్తూ నువ్వు దేవుణ్ణి స్తుతించవచ్చు. కృతజ్ఞతాస్తుతి అది. అలాగే అనేకులను కాపాడమని విజ్ఞాపనలో చేస్తూ కూడా స్తుతించవచ్చు. అది విజ్ఞాపన కొరకు, ఆ విజ్ఞాపన నెరవేర్చమని స్తుతి. నెరవేర్చినందుకు స్తుతి చెప్పొచ్చు, నెరవేర్చమని కూడా. ఏ విధము చేతనైనా నీవు దేవుణ్ణి స్తుతించుచు ప్రభు స్తుతిలో నువ్వు కానీ ఒక దినాన్ని గడపగలిగితే ఎంత భద్రతో మనకి. డౌటే లేదు, భద్రత ఉంది నీకంతే అన్నాడు. స్తుతుల మూలమున బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు. ఒకవేళ పెద్దల స్తుతుల మూలమున అన్నట్టయితే మనం ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? పెద్దల ప్రస్తావనేది ఎలా? బాలురు చంటి పిల్లలు అంటే పడతా లెగుస్తున్న వాళ్ళ స్థుతిని కూడా ఆయన అంగీకరిస్తున్నాడు. చిన్నపిల్లల కింద కట్టుకొని ఓర్చుకుంటున్నాడు. ఇక చూడండి, మరి మన స్థుతులకు విలువ ఉందా లేదా? మరి ఎందుకండి ఇంత పిసిని కొట్టుల్లాగా ఉంటాం స్తుతించడంలో?
వస్త్రాల దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, ఆయుష్ దగ్గర నుంచి ప్రతి దినము ఆయన సిలువను గుర్తు చేసుకొని, ఆయన ప్రేమను గుర్తు చేసుకొని, త్యాగాన్ని గుర్తు చేసుకొని, నీ రక్షణను గుర్తు చేసుకొని, లోకంలో అన్ని జనులు చూసినప్పుడల్లా నువ్వు దేవుడిని స్తుతించవచ్చు. ఎందుకంటే వారి వలె ఉండకుండా నీ కళ్ళు దేవుడు వెలిగించినందుకు. వాళ్ళు పిచ్చి చేష్టాలు చేస్తున్నప్పుడల్లా నువ్వు దేవుడిని స్తుతించవచ్చు. ఎందుకో తెలుసా? వాళ్ళలాగా నువ్వు లేవు. లేకపోతే నువ్వు కూడా అదే డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తివి గతంలో. ఆ డిపార్ట్మెంట్ నుంచి నేను బయటికి తీసుకొచ్చి పరలోకపు డిపార్ట్మెంట్లో చేర్చాడు నిన్ను. ఇప్పుడు వాళ్ళు చేసే పనులన్నీ సోది పనులు నీకు అర్థమవుతున్నాయి. వారి నాయన నేను కూడా చేశాగా, ఈ పిచ్చి పని, ఈ చాదస్త పనులు నేను కూడా చేశాగా. అసలు ఏమన్నా పర్థం అయినంత అయినవి ఏమన్నా ఎందుకు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో ఏమన్నా? ఆ చాదస్త పనులు, ఆ పిచ్చి పనులు చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? ఏమి అనిపించట్లేదా? అట్లయితే నీ మైండ్ సరిగా పని చేయట్లే. వాళ్ళు పిచ్చి పనిలో నీకు కనపడ్డప్పుడు ఖచ్చితంగా నీలోంచి ఒక స్పందన రావాలా. ఏంటంటే, దేవా నీకు స్తోత్రం అయ్యా అని. ఎందుకు నా కుమారుడా స్తోత్రం, ఎందుకు నా కుమారి స్తోత్రం అంటే, ఈ పిచ్చి గుంపులోంచి నన్ను బయటికి లాగినందుకు, ఈ అజ్ఞానాంధకారంలో నుంచి, ఈ సోది చేష్టాల్లోంచి, ఈ చాదస్త పనుల్లోంచి, ఈ మెట్టల్లోంచి నన్ను బయటికి లాగినందుకు, ఈ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి నన్ను పిలిచి ఈరోజు నా అడుగులన్నీ జ్ఞానయుక్తంగా వేసేటట్టు చేశావే. నేను ఏది చేసినా దానికి ఒక అర్థం, పరమార్థం ఉండేటట్టు చూసుకోవటానికి నా కళ్ళు వెలిగించావే. మరి నిన్ను స్తుతించకపోతే ఎట్లయ్యా? స్తుతించాలా. వాళ్ళు ఎందుకు సంపాదిస్తున్నారో తెలియదు, ఎందుకు బతుకుతున్నారో తెలియదు, ఎందుకు అంతసేటు ఖర్చులు పెడుతున్నారో తెలియదు, చచ్చి అడిగిపోతారో తెలియదు, వాళ్ళ జీవితానికి ఉన్న అర్థం, పరమార్థం ఏంటో తెలియదు. కానీ నాకు జీవిత విలువలు నేర్పావు. ఎందుకు పుట్టానో చెప్పావు, ఏం చేయాలో చెప్పావు, చచ్చి ఎక్కడికి వస్తానో చెప్పావు, నా విమోచనార్థం ఏం చేశావో స్పష్టపరిచావు, నా జీవితానికి ఉన్న సార్థకత ఏంటో, ఏమేం చేస్తే నా బ్రతుకు ధన్యమైద్దో మొత్తం చెప్పావు కదయ్యా నాకు. నేను చదివితే ఎందుకు చదవాలో చెప్పావు, ఉద్యోగం చేస్తే ఎందుకు ఉద్యోగం చేయాలో చెప్పావు, పైసలు సంపాదిస్తే దాన్ని ఎందుకోసం సంపాదించాలో చెప్పావు, ఒక అధికారాన్ని పొందితే ఎందుకు అధికారం పొందాలో నేర్పావు, ఒక హోదాను పొందితే అది ఎందుకు పొందాలో నేర్పావు. నేను ఏది స్వతంత్రించుకున్నా అది ఎందు నిమిత్తమో నాకు తెలుసు, చాలామందికి తెలియదు. అలా అర్థం లేని బ్రతుకు నాకు లేకుండా ఒక అర్థవంతమైన జీవితం ఇచ్చినందుకు ఈ అన్ని జనులను చూస్తుంటే, ఈ అమాయకులను చూస్తుంటే నీకు చాలా వందనాలయ్యా. వాళ్ళని రక్షించమని వందనాలు, వాళ్ళలాగా నేను ఉండకుండా నన్ను కాపాడినందుకు వందనాలయ్యా. అది పాయింటా కాదా? ఇలా ప్రతిదీ కూడా కొంచెం మైండ్ పెట్టి దేవుణ్ణి ప్రేమించే మనసు నీకుంటే ప్రతి దానిలో స్తుతి నీకు దొరుకుతుంది. కాబట్టి మనం చెల్లించేటువంటి ప్రార్థనలే కాదు, మనం చేసే స్తుతి ఆరాధన సహితం ఆయన దగ్గరికి జ్ఞాపకార్థంగా చేరుతుంది. రోజులో కనీసం 4-5 పాటలు పాడావనుకో, మనసారా మనసు పెట్టి నిండు మనసుతో, ఆ పాటల్లో ఉన్న స్తుతి కూడా వెళ్ళిద్ది ఆడికి. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ పరలోకంలో చాలామంది స్తుతిస్తున్నారు ఆయన్ని, కానీ అక్కడ స్తుతి కంటే కూడా ఇక్కడి నుంచి వచ్చే స్తుతి అంటే ఆయనకి ఇష్టం అంట. మూడవది, మన నీతి క్రియలు, మనం చేసేటువంటి ప్రేమతో కూడిన క్రియలు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధి ఖచ్చితంగా చేరుతున్నాయి. ప్రభు నామం నిమిత్తం మనం చేసేటువంటి పరిచర్య కూడా, మనం పైసలు ఖర్చు పెడితే అది కూడా, ఇంత చేసావు నా కోసం అంటాడు.
రోగివై ఉన్నావా? స్వస్థత కావాలని అడుగుతున్నావా? దేనికి? ఇంకా పైసలు సంపాదించి ఇంటి వాళ్ళని బాగు చేయడానికా? ఇంకా వాళ్ళని ఇంకా సుఖపెట్టడానికా? నువ్వు రోగివై ఉంటే అడుగు, నన్ను స్వస్థపరచు. రోగులకు సేవకురాలిగా ఉంటాను. రోగులను ఆదరిస్తాను, రోగులకు ఉపచారం చేస్తాను. నీ సన్నిధిని పడిగాపులుగా దీనులకు సాయం చేస్తాను తండ్రి. తమ రోగాన్ని తగ్గించుకోలేక, డబ్బు పెట్టుకోలేక, చిన్న చిన్న జబ్బులకు కూడా బాగు చేసుకోలేని స్థితిలో అల్లాడిపోతున్న వారికి నేను సేవ చేస్తాను. నాకున్న దానిలో తోడ్పాటు అందిస్తాను. రోగులను కనికరించున్నట్లు నాకు ఈ రోగము నుండి విడుదల ఇవ్వమని అడుగు. నువ్వు నీ దరిద్ర గొట్టు క్రియలు మానుకో, చెడ్డ క్రియలు మానుకో, చెడిపోయిన కార్యాల నుంచి మారు మనసు పొందు, సరిదిద్దుకో. ఏమైనా లోపాలుంటే దిద్దుకో. రోగులకు సేవ చేయనట్లు నువ్వు అడుగు. నీ క్రియలన్నీ మంచివై ఉండొచ్చు. ఒకవేళ నీవు బలహీనురాలివై ఉంటే, స్వస్థత కొరకు నువ్వు అడుగుతుంటే అడుగు. నన్ను బాగు చేయి అని నువ్వు అడిగితే దేవుడు అంటాడు, ఎందుకోసరం అంటాడు. ఎందుకేముందంటే నా ఫ్యామిలీ నాయనా. నీ ఫ్యామిలీ కోసమా? సరే. ప్రభువా, నీ చిత్తము నెరవేర్చున్నట్లు, నీవు సంతోషించున్నట్లు. ఇదిగో ఈ ఒక రోగం యొక్క బాధ ఎంత భయంకరంగా ఉందో నాకు అర్థమవుతుంది. మరి ఈ స్థితిలో ఉండి మరి నేను ఇంత అల్లాడుతున్నాను. ఇదే స్థితిలో ఉండి ప్రజలు ఎంత అల్లాడుతున్నారో. నాకు ఛాన్స్ ఇవ్వయా, కొంతమంది నేను రోగులను ఆదుకుంటానయ్యా అని నువ్వు అడుగు. ఒక్క మాట చాలు ఆయన నేను బాగు చేయడానికి. ఒక్క మాట చాలు. అడ్రస్ కూడా ఉండదు. ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు చేయటం యేసయ్యకి సాధ్యమవును. హల్లెలూయా చెప్తారా గట్టిగా? బాగు చేస్తాడో చేయడా? ఏమో అసలు ఉన్నాడో లేడో డౌట్ కదా. ఇంకేం బాగు చేస్తాడు? ఉన్నాడు, అసలు ఉన్నాడు. నిన్న ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఒక మాట అంది, నువ్వు మమ్మల్ని స్వస్థపరచకపోతే శిలువలో నీవు పొందిన గాయాలు వ్యర్థమైపోవా అని అడుగుతుంది. బిత్తరపోయి చూశాను నేను. అసలు ఎంత డైరెక్ట్గా అటాక్ చేసిందంటే దేవుణ్ణి. ఒరే నాయన, ఇంత సమీపంగా నేను కూడా ప్రార్థన చేయలేదు అనిపించింది. ఒక ప్రార్థన అడుగుతుంటే ఎంత హాయిగా ఉందంటే నాకు. నిన్నటి రోజున ఒక తల్లి, ఇంచుమించు ఒక 55 ఒక 60 సంవత్సరాల లోపు తల్లి. జర్నీలో నేనుంటే నా ప్రయాణం కోసం చేస్తా. లోకంలో లోకస్తులకు, అధికారులకు ఎస్కాట్స్ ఉంటాయి నాయన. ఎస్కాట్స్ ఉంటారు వరుసగా. వాళ్ళు ముందు వాహనాల్లో వెళ్తూ ఉంటారు, వెనక ముందు వాహనాలు, మధ్యలో అధికారుల వాహనాలు వెళ్తాయి. మరి మాకెవరున్నారయ్యా సెక్యూరిటీ? నీ పిల్లలకి ఎవరున్నారయ్యా? ఒంటరిగాళ్ళం కదా. మాకు నువ్వే ఎస్కాట్, మాకు నువ్వే సెక్యూరిటీ. ఉంచు వాహనం ముందు వెనక సరౌండ్స్, నీ దూతల కాపుదల ఉంచు, నీ సన్నిధి తోడుగా ఉంచు. ఒక్కొక్క మాట దేవుని ముందు అడుగుతుంటే ఎంత బాగా అనిపించింది అంటే, హాయిగా ఉంది నాకు. ప్రార్థన చాలాసేపు నడిచింది. ఆ ప్రార్థన నడిచినంతసేపు నాకు ఎట్లా ఉందంటే ఎంతో హాయిగా. చెయ్యాలా? నీవు స్వస్థపరచకపోతే నీ లేఖనం నిరర్థకం అవదా? నీ గాయాలు వట్టి అయిపోతాయి కదయ్యా. లేఖనం సంగతి పక్కన పెడితే నీ గాయాలు, నువ్వు పడిన శ్రమంతా వట్టిదైపోయింది కదయ్యా. నీ గాయాలు వ్యర్థమైపోతాయి కయ్యా. ఎట్లా నువ్వు స్వస్థపరచకపోతే ఎట్లా? నీ గాయములు వ్యర్థము కాకుండానట్లు స్వస్థత కలిగించమని అడుగు. దేవుడు స్వస్థపరుస్తాడండి. ఇక ఆయన మనల్ని తీసుకోవాలనుకున్నప్పుడు మినహాయించి, ఆయన మనల్ని ఉంచి సేవలో వాడుకోవాలనుకుంటే ఎంత తెగుళ్ళైనా సరే వెనక్కి తిప్పి నన్ను నిలబెట్టి మనల్ని వాడుకునే సమర్థుడు ఆయన. ఏమీ చేయదు, ఏమీ చేయదు. ఒకవేళ ఒక ముళ్ళులాగా నిన్ను కంట్రోల్ చేయడానికి, నీకు భయం గొలిపించడానికి ఏదన్నా ఒక ముళ్ళులాగా నీకు అనుమతిస్తే
అట్లా ఒకవేళ ఉంచుతాడేమో, కొంతమందికి అవసరం ముళ్ళు. ఇప్పుడు నేనున్నాను పెడా మినిస్ట్రీస్ అనుకోండి, నాకు కొన్ని ముళ్ళు అవసరం, లేకపోతే మనం మాటిన్నాం అనుకుందాం ఉదాహరణకి, అప్పుడప్పుడు గుచ్చుతూ ఉంటాడు. ఇది లేకపోతే నువ్వు మాటినో లేరా, నువ్వు అసలుకే పెడా మినిస్ట్రీస్ అని నన్ను లైన్లో పెట్టడానికి ఆ ముళ్ళు అవసరమే ఉంటుంది. అట్లాగే కొంతమందికి కంట్రోల్ చేయడానికి కొన్ని ముళ్ళు ఉంటాయి, కానీ నీకేమీ కాదు. కొంతమందికి అయితే అసలు రిపోర్టే మారిపోయింది. కొంతమందిని ఇలా చేయగలుగుతాడు, కొంతమందికి అలా చేయగలుగుతాడు. ఉన్నదాన్ని లేనట్టు చేస్తాడు, లేని దాన్ని ఉన్నట్టు చేస్తాడు. సాధ్యం ఆయనకి. కానీ నీ హృదయంలో ఉన్న వాంఛ అయితే దేవుడు నీకు ఏది ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఆయుష్ ఇచ్చినా, సమృద్ధినిచ్చినా, పైసలు ఇచ్చినా, ప్లేస్ ఇచ్చినా, ఏది ఇచ్చినా, దేవుని సంతోషం కొరకు నేను దీన్ని ఎలా వాడాలన్న వెతుకులాట ఉండాలి. వీటిని నాకు ఇచ్చిన నా ప్రభు కొరకు, ఆయన మహిమ కొరకు, ప్రజల క్షేమం కొరకు, నా ప్రభు సంతోషం కొరకు వీటన్నిటిని నేను ఎలా వినియోగించాలి. ఒక రోజు నా లైఫ్లో ఖాళీగా పోయిందంటే బాధ. అబ్బా, ఈరోజు నాకు దేవుడు ఇచ్చాడు, దీన్ని దేవుని కొరకు వాడకుండా ఒట్టిగా పాడు చేసుకుని దరిద్రం చీ అని పిచ్చెక్కినట్టు ఉంటుంది. ఇక నాకు ఒక రోజు దేవుని పని నా నుండి జరగలేదు అంటే ఇక అదొక వేదన. నైట్ పండుకొని కూడా ఆలోచిస్తా, అయ్యయ్యో ఒక విలువైన రోజంతా పోయే కదా, ఏమి చేయకపోతేనే ఇంత మంచి ఛాన్స్ వస్తే అని బాధ. అంటే ఇవ్వబడిన రోజులు ఆయుష్కాలంలో ఆయన కొరకు ఖర్చు అవ్వాలి. ఏం చేయాలి? అట్లా మన సమస్తములో ప్రభు కొరకు, ఇతరుల కొరకు మనం ఏం చేయదగ్గది చేయున్నట్లు నువ్వు ఎప్పుడు ఆశ కలిగి ఉండు. నువ్వు మొత్తుకొని ఏడిసి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం ఆయుష్ ఇవ్వయా, ఇస్తే ఏదన్నా చేయాలనుకుంటున్నాను, ఇట్టుండే ఉన్నంతలో ఏదో చేస్తున్నాను, ఇంకా నువ్వు ఏదన్నా కనికరిస్తే, ఇంకొంచెం ఫ్రీ ఇస్తే, అప్పులైనా, ఆర్థిక ఇబ్బందులైనా, రోగాలైనా, సమస్యలైనా, ఇంట్లో మారని వ్యక్తులైనా, ఇప్పుడు ఆయన మారు మనసు పొందకముందే ఇంత చేస్తూ ఉన్నాను, కొద్దిగా అతను ఒక్క చూపు చూసావంటే, చూసి కొద్దిగా నాకు హెల్పర్గా చేసావంటే ఇంకొంచెం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి చూడు ఒక చూపు, అంతేగాని అయ్యా నా భర్తని మార్చయ్యా, అయ్యో అయ్యా అయ్యా అని ఏడిచే కన్నా మారు మనసు పొందని స్థితిలో ఉండగానే కొంచెం చేయడానికి ఛాన్స్ వచ్చింది, కొద్దిగా ఒక చూపు చూసావంటే, ఆయన దర్శించబడ్డాడంటే నాకు ఇంకొంచెం చేయూతనవుతాడు కనుక ఇంకొంచెం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏసయ్యా కొంచెం చూడరాదు అను, ఆయన చూసుకుంటాడు ఆయన సంగతి. హల్లెలూయా. ఏదైనా సరే నువ్వు దేవుని ముందు ఇవి పెట్టి అడుగు, ఎందుకంటే ఇది న్యాయమైన కోరికే. నీ కోసం నువ్వు బతకడానికి, నీ వారి కోసం బతకడానికి నువ్వు అడగట్లేదు, కానీ అనేకుల కొరకు, అంతకంటే ముందు ప్రభు కొరకు బ్రతకడానికి నువ్వు అడుగుతున్నావు కనుక నిశ్చయముగా ఇక్కడ వాగ్దానం నెరవేరిద్ది. నీ ఆలోచన యావత్తు సఫలపరిచి ఆయన నీవు కోరిన కోరిక నీకు సిద్ధింపచేయును గాక అన్న వాగ్దానం నెరవేరిద్ది. నేను ఏది అడిగినా అంతే అడుగుతా. నా కోసం ఏమైనా అడుగుతున్నానేంది? నా కోసమా? ప్లేస్ కావాలన్నా, ఏది కావాలన్నా సరే నీ పిల్లల కోసమేగా. ఏంది నేనేదో నా కోసం అడిగినట్టు ఏంది? నువ్వు చేయకపోతే చేయవాక ఏందంట, ఏదో చేస్తే చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు చేయకపోతే నువ్వు సర్దుకుంటే మేమేం చేయమంటా ఏంది? విచిత్రమైన ప్రార్థనలు. మన సల్మాన్ అన్నతో మాట్లాడినప్పుడు అన్న ఒక ప్రార్థన గుర్తు చేశాడు నాకు. ఆయన ప్రార్థన చేసే విధానంలో ఒక ప్రార్థన, హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట దగ్గర అటుపక్క బార్కాస్ ఉంది. ఈయన దేవుని ముందు ప్రార్థన చేస్తాడంట, ప్రభా నేను ఇక్కడ కూటం పెట్టాలి, బార్కాస్లో ఎవడో బలహీనుడు ఉండాలి, వాడి ఎక్కడికి రావాలి, వాడికి స్వస్థత కలిగి ఉండాలి, వాడికి స్వస్థత కలగాలి, వానికి చాలా పెద్ద ప్లేస్ ఉండాలి, ఆ ప్లేస్ కొంత కేటాయించాలి పరిచర్యకి. ఏనే ఐడియా. నవ్వుకున్నాం కాసేపు. తర్వాత ఆయన ఇంకో ప్రార్థన చెప్పాడు, ఆయన చేసే ప్రార్థనలు ఇంకోటి.
ఏం ప్రభా, బార్కాస్లో వాళ్ళని నువ్వు దర్శించవా? అక్కడున్నోళ్ళు నీ పిల్లలు కదా? అక్కడికి వెళ్ళాలంటే సేవకులకి కొంచెం ఇబ్బంది. ఆఫ్ఘనిస్తాన్లా ఫీల్ అవుతారు బార్కాస్లో సువార్త చెప్పాలంటే. ఎందుకు? వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంటుంది, చంపే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని సేవకులు అందులోకి వెళ్ళి చేయాలంటే, వారి మధ్యలో చేయాలంటే ఇబ్బంది పడతారు. కొంపతీసి నీకు కూడా భయంగా ఉంది ఏంది వాళ్ళ మధ్యలో పోవటానికి? ఏం చేసా, నీకు కూడా భయం ఉందా? భయం అవుతుందా దేవా నీకు? మరి లేకపోతే మేము భయపడ్డా అంటే మనుషులు నువ్వు గదులవయ్యా. మమ్మల్ని బానిపోతే అక్కడ ఉండే లేపు. అది కాదు ప్రార్థన, అది కాదు ప్రార్థన. మేము భయపడ్డామంటే బలహీనం కాబట్టి భయపడు. నీకు కూడా భయం పడుతుందా? నా భర్తతో నేను మాట్లాడాలంటే నాకు భయం తండ్రి, నీకు భయమా? నువ్వు మాట్లాడు. ఒకటి అవసరమైతే నువ్వెవరికి భయపడవుగా. నా పై అధికారితో మాట్లాడాలంటే నాకు భయం సార్. ప్రభువా, నీకు కూడా భయమా? మా పై అధికారి అంటే మా పై అధికారి నీకు కూడా అధికారి ఉంది. నువ్వు సర్వాధికారివిగా. ఒక్క తన్ను లైన్లోకి వస్తాడు. స్తోత్రం. పై అధికారి నాకు భయం, నీకేం భయం ప్రభా? నీకు కూడా భయమా? అంటే దేవునికి సమీపమైనప్పుడు ఎలాంటి ప్రార్థనలు వస్తాయో చూడేగా. నేను దేవుని అడిగినప్పుడు కూడా, ప్రజల కొరకు నేను అడుగుతున్న ప్రతిసారి కూడా అదే అడుగుతాను నేను. అయ్యా ఏంది మోషే అంటాడు చూడు, ఇంతమంది నేనే కన్నానేంది, రొమ్మును వేసుకొని మోసుకొని రమ్మంటున్నా, వీళ్ళందరూ నేనే కన్నానా? ఇంత గుంపును నాకు తగిలిచ్చి మొత్తాన్ని మోయమంటున్నావు, నేనే ఉండాలా పోవాలా? దేవునికి సమీపమయ్యే కొద్దీ చనువు ఏర్పడుతుంది, ప్రార్థనలో లోతు ఏర్పడుతుంది. అసలు ఊహకు కూడా మనం ఊహించలేనటువంటి విచిత్రమైన ప్రార్థనలు వస్తాయి. అంతేకాదు మళ్ళీ కార్యం నెరవేర్పు కూడా ఉంటుంది. కాబట్టి మన ప్రార్థనలు, స్తుతులు, సాటి మనిషి కొరకు, ప్రభు కొరకు మనం చేసేటువంటి కార్యములు, మన ప్రేమతో కూడిన క్రియలు మొత్తం జ్ఞాపకంగా చేర్చుకుంటాడు. అందుకే చాటును కూడా నోరు జారొద్దు, మనసులో కూడా శాపాలు పెట్టుకోవద్దు, మనసులో కూడా అసూయను కలిగి ఉండొద్దు. పోన్లేబ్బా వాళ్ళు బాగుపడ్డారు, దేవునికి స్తోత్రం, ఆ టైం వచ్చినప్పుడు ప్రభు నాకు కూడా ఇస్తాడు, ఆయనకి మహిమ. ఇప్పుడు బాగుపడ్డ వాళ్ళతో కలిసి నేను కూడా సంతోషిస్తా. నా ప్రభు నా సమయం వచ్చినప్పుడు నా కృపనిస్తాడు, అప్పుడు నేను కూడా ఆనందిస్తా అనుకోవాలే కానీ కుళ్ళుకోకూడదు. కొంతమంది అసలు ఆయన అవతల వాళ్ళ ఆశీర్వాదం చూస్తుంటే వీళ్ళ ముఖాలు చూడాది కావు, దరిద్ర ముఖాలు. మిమ్మల్ని కాదులే, ఈ కుళ్ళుపోతు రకాల గురించి చెబుతున్నాలే, ఏం అల్లాడుతుంటారో. దేవుని పిల్లలుగా మనకు తగదు. 3 సంగతులు చెప్పా. 4వది, మనం చేసే మంచి చెడ్డ 2 రాయబడతాయి జ్ఞాపకార్థంగా. మనం మాట్లాడే మాటలు లిఖితం అవుతున్నాయట. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అయిపోలా. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడిన. అదుగో, జ్ఞాపకార్థముగా వ్రాయబడింది గ్రంథము. ఆ గ్రంథములో ఆయన నామమును స్మరించువారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళ గురించి రాయబడింది. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు రాయబడ్డాయి, వాళ్ళ సంభాషణలు రాయబడ్డాయి. జాగ్రత్త. మనం ఈ దేహంతో జరిగించేటువంటి మంచి క్రియలు రాయబడ్డాయి, చెడిపోయిన కార్యములు కూడా రాయబడతాయి.
లేఖనం చెబుతుంది, యూదా పాపము ఇనుప గంటముతో రాయబడెను. యూదా పాపం ఇనుప గంటంతో రాయబడెను. మనం చేసే మంచిని రాసుకుంటున్న దేవుడు మన చెడుతనమును కూడా రాస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. అది కూడా జ్ఞాపకార్థంగా వెళ్తుంది అక్కడికి. కొంతమంది పాపములు వారికంటే ముందుగా వెళ్ళుచున్నవి అన్నాడు, చూసావా? కొంతమంది పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి, కొందరి పాపములైతే వారికి ముందుగా వెళ్ళుచున్నవి అన్నాడు. మన పాపములు కూడా లిఖితమవుతున్నాయి, రాయబడ్డాయి. కాబట్టే యెషయా గ్రంథములో అన్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. తుడిచివేయటం అంటే అర్థం ఏంటి? రాయబడి ఉన్నాయి. బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్తో రాస్తే డస్టర్ తీసుకొని తుడిపేస్తాం. అంటే నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచేస్తున్నాను అంటే అంతకుముందు ఏం చేయబడ్డాయి? పెద్దగా చెప్పు, రాయబడ్డాయి. అంటే మన చర్యలు కూడా రాయబడుతున్నాయి అన్నమాట. మర్చిపోవద్దు. మరి ఎప్పుడు కొట్టివేయబడతాయి, ఎప్పుడు తుడిచివేయబడతాయి అంటే నీవు ఒప్పుకొని ఆ విషయమై దేవుని క్షమాపణ వేడుకుంటే అవి తుడిచివేయబడతాయి. నువ్వు మారు మనసు పొందితే, మారు మనసు పొందా నన్ను క్షమించయ్యా, ఆ దోషములను మన్నించయ్యా, నేను అలా ఉండాలనుకోవట్లేదు, నేను అలా చేయాలనుకోవట్లేదు, ప్రత్యేకింపబడిన జీవితమే నాకు ఇవ్వు, నాకొద్దు ఆ దరిద్రం, నేను వదిలేస్తున్నాను, నన్ను క్షమించయ్యా అన్ను అడిగితే తుడిచేస్తాడు. రేపు ఆయన సముఖంలోకి వెళ్ళినప్పుడు నీ గ్రంథం ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఒప్పుకున్నవన్నీ అక్కడ తుడిచి వేయబడి ఉంటాయి. అవి కనపడవు. నీ మనసులో నువ్వు రాసుకొని ఉంటావు, కానీ దేవుని ఎదుట ఉన్నటువంటి జ్ఞాపకార్థ గ్రంథంలో అవి ఉండవు. నీకు ఆశ్చర్యం కలిగింది, నీకు ధైర్యం చాలు. ఎందుకంటే నీ దగ్గర గుర్తున్నాయిగా. ఆయన ముందుకు పోయినప్పుడు నువ్వు ఇబ్బంది పడతా ఉంటావు, కానీ ఆయన ఏ ఫీలింగ్ లేకుండా వచ్చి నిన్ను హత్తుకుంటాడు. నీకు ఇవ్వదలుచుకున్న ఆధిక్యత ఇచ్చేస్తాడు. అప్పుడు నువ్వు ఏడ్చి బాధపడతావు, ఇందుకు తగిన వాడిని కాదు, తగిన దాన్ని కాదు అని. అప్పుడు అంటాడు, ఎందుకు అంట, నేను ఘోర పాపిని అంటావును. ఎక్కడ నీ పాపం అంటాడు ఆయన. ఎక్కడే ఉంది? నా తలకాయలో ఉంది. చాలా చేశాను, నేను మర్చిపోను కదా. నీవు మర్చిపోతావా? మర్చిపోవు కదా అంటే, ఏమో నాకు గుర్తు లేదంటాడు ఆయన. చూయించు, నీ పాపాలు ఏమన్నట్టు నీ గ్రంథం ఉందిగా, ఓపెన్ చేసి చూపించి ఎక్కడ ఉన్నాయో అంటాడు. ఊరుకో యేసయ్య, నీకు తెలియంది ఏముంది, నా అన్నీ నీకు తెలుసు కదా అంటే, నాకు తెలిసినంత వరకు ఇందులో రాశా, ఉంటే చూపించు, నాకైతే ఏం కనపట్టాలా అంటాడు ఆయన. తీసి చూస్తే ఒక్కటి కనపడదు. నీవు ఒప్పుకున్న ప్రతి అతిక్రమము ఆయన తుడిచివేసి క్లియర్ చేసి ఉంటాడు అక్కడ. కాదు ప్రభా, అప్పుడు నేను ఒకసారి ఇలా చేశాను కదా అంటే గుర్తొచ్చింది అనడు. గుర్తొచ్చింది అంటే అర్థం ఏంటో తెలుసా? లోపల ఎక్కడో ఉందని అర్థం. నేను తుడిచేశానన్న తర్వాత నువ్వు ఎంత గుర్తు చేయడానికి ట్రై చేసినా నీకు గుర్తురాదు. గుర్తొచ్చింది అన్నాడంటే వాటిని తుడిచివేయలేదని అర్థం. చాలా క్లియర్గా ఉంటాడు దేవుడు. మనలాగా నేను అప్పుడే మర్చిపోయా అని, అది నేను అప్పుడు అలా చేశాను కదండి, ఓహో అదే ఏముందిలే, నేను అప్పుడే మర్చిపోయాను లోపల అక్కడే పెట్టుకుంటాడు. కానీ దేవుడు అట్ట కాదు. అదే ఇప్పుడు గుర్తొచ్చి అనడం, అసలు నువ్వు చేయలేదంటాడు ఆయన. నువ్వు చేయలేదంటాడు. అప్పుడు పౌలు గారు, పేతురు గారు, ఏదైనా భక్తులు లేకపోతే దూతలు, యెషయా గ్రంథం తెలియదా నీకు? ఏంది అంత కష్టపడుతున్నావు? ఏంది నీ పాపాలు ఆయన గుర్తు చేయడానికి? ఆయన ఏమన్నా దాచిపెట్టుకున్నాడా? ఏంది ఇప్పుడు గుర్తు వచ్చిందని మళ్ళీ నీ పాపాన్ని తిరిగి తీసుకొని రావడానికి? యెషయా గ్రంథంలో ఏమి రాసింది? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేసి ఉన్నాను. మళ్ళీ ఒక్కసారి చదువున్నాను.
నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకో. అద్దుకో మాట, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకో. ఇక నువ్వు జ్ఞాపకం చేసుకో అంటే నీ నీతి కార్యాలు, నీ మంచి కార్యాలు, నీ వలన తన బిడ్డలకు జరిగిన కార్యాలన్నీ తనకు చేసినట్టుగా జ్ఞాపకంలో పెట్టుకుంటాడు. నీ చెడ్డ క్రియలను ఆయన తుడిచివేశాడు. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు, పశ్చాత్తాపడ్డావు. కానీ వాస్తవంగా దీనులకు నువ్వు ఇబ్బంది పెట్టినప్పుడు, దీనులను నువ్వు దుర్మార్గం చేసినప్పుడు, అభాగ్యులకు నీవు అన్యాయం చేసినప్పుడు ఎలా రాసుకున్నాడు తెలుసా? తనకు చేసినట్టు రాసుకున్నాడు. నువ్వు ఇతరులకు ద్రోహం చేస్తే అది తనకు చేసినట్టు రాసుకున్నాడు. నువ్వు ఒప్పుకొని మారు మనసు పొందకపోతే నీ దినం చేసి తీరేవాడు అనమాట. అందులో అనుమానం లేదు, పచ్చిగా చెప్తున్నా. అర్థమైందా? ఇతరులకు నువ్వు చేసిన ద్రోహమును తనకు చేసినట్టు రాసుకున్నాడు. నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆ విషయమై క్షమించమని వేడుకోకపోయినట్టయితే ఖచ్చితముగా నీ దినము చేసి ఉండేది వాడే. కానీ నువ్వు క్షమించమని వేడుకున్నావు కదా, దిద్దుకున్నావు కదా, మార్పు చెందావు కదా, కొట్టేశాడు. అది నీకు కనపడదు. గుర్తుపెట్టుకోండి, నోరు లేనోళ్ళు కదా అని వాళ్ళ మీద మనం ఇదయ్యామనుకో, వాళ్ళు నోరు లేనోళ్ళు మౌనంగానే ఉంటారు. నోరు ఉన్నోడు ఒకడు ఉంటాడు, మనుషులందరికీ నోరు ఇచ్చినోడు. ఆయన రాసుకుంటాడు, నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది, నీకు తాట తీస్తాను. అది ఏం మాట్లాడతానా? గర్వపు మాటలు, దోషణ మాటలు, లెక్కలేని మాటలు, అహంకారంతో నిండిన మాట, ప్రతిదీ. ఏం లేదు, ఇక్కడ వాగుతూ ఉంటాం మనం, అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఎవరి వీడియో వాళ్ళకి చూపిస్తాడు. బుక్ కూడా కాదు, బుక్ అండ్ వీడియో కూడా. అహంకారంతో వెర్రవీగి దీనుల మీద నువ్వు ఎగబడ్డ విషయాలు, దూషించిన విషయాలు, ద్వేషించిన విషయాలు, సాగించుకున్న విషయాలు. నీ పిల్లల్ని ఒక రకంగా ప్రేమించి ఇతరుల పిల్లల్ని మరో రకంగా ద్వేషించి తెలిసి ఇతరులకు దుర్మార్గం చేసిన అన్యాయపు క్రియలన్నీ రికార్డ్ అయినాయి. మర్యాదగా మారు మనసు పొంది దిద్దుకొని సరి చేసుకుంటే సరి. లేకపోతే రేపు అన్నిటినీ లెక్కలో పెట్టి కోట్ల మంది దూతల ముందు, మానవ జాతి ముందు, అందరి ముందు ప్రశ్నిస్తాడు. మరేంది నీ బతుకు ఇది అంటాడు. ఎందుకు గాలి పోగొట్టుకోవటం వాడా? ముందే మారు మనసు పొంది సరిదిద్దుకుంటే. ఎంతమందికి అర్థమైందో ఏమో. అర్థమైందా? తనకు చేసినట్టు నువ్వు మంచి చేసినా తనకు చేసినట్టు రాసుకుంటాడు. నువ్వు చెడుతనం చేసినా తనకు చేసినట్టు రాసుకుంటాడు. నువ్వు ఇతరులకు మేలు చేసినా తనకు చేసినట్టు రాసుకుంటాడు. ద్రోహం చేసినా తనకు చేసినట్టు రాసుకుంటాడు. మంచిని రాసుకునేవాడు చెడ్డని రాసుకోడు. భయం ఉండొద్దు గుండెల్లో, అమ్మో రేపు నిలేస్తాడు అక్కడని. రేపు నిలేస్తాడన్న భయం ఉండొద్దు. పోవద్దు, అడిగి పోకుండా ఉంటాం ఇక్కడ. సచ్చినట్టు చచ్చిపోవాల్సిందే. స్తోత్రం. ఎట్లా చచ్చినట్టు చచ్చి ఎవరు తప్పించుకుంటారబ్బా? ఎవరు తప్పించుకోరు. కాబట్టి అందరికీ తస్మాత్ జాగ్రత్త చెప్తున్నా, మన చర్యలు కూడా జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి. నువ్వు చేస్తున్న మోసాలు, వంచనలు, అవతలి వాళ్ళకు నువ్వు చేస్తున్న పొరపాట్లు, భార్యాభర్తల విషయంలో కానీ, తల్లి పిల్లల విషయంలో కానీ మనం క్యారెక్టర్ సరి చేసుకోవాలి. దేవుని సముఖంలో జ్ఞాపకార్థంగా రాయబడుతుంది. ఒక దీనుడైన వాని భార్య నువ్వు చెరబట్టావనుకో, వాడు దీనుడు, వాడు ఏమనలేడు. కానీ వాని పక్షం అదుగో పైన కూర్చొని ఉన్నాడు. తనకు చేసినట్టు రాసుకుంటాడు. రాసుకొని అప్పుడు చేస్తాడు నీకు చేయాల్సిందే. దావీదు అదే జరిగింది. ఊరియాను చంపించి వాని భార్యను సొంతం చేసుకున్నాడు. నేను రాజును, నన్ను ఎవడు రానేది అనుకున్నాడు. నాతాను రానే వచ్చాడు. కథ చెప్తాను నాన్న అన్నాడు. చెప్పండి అయ్యగారు అన్నాడు. కథ మొత్తం చెప్పాడు. ఎవడా దుర్మార్గుడు అంత అన్యాయం చేస్తున్నాడు, వాడిని వేసి పడేస్తా చెప్పన్నాడు. దావీదు, ఆ మనుష్యుడవు నువ్వే. ఊరియా భార్యను నీవు రహస్యంగా కూడావు, కానీ నువ్వు చేసిన దుర్మార్గానికి నీ కడుపును పుట్టిన నీ కొడుకే
నీ ఉపపత్తులను నీకు చెందిన వారిని ఇశ్రాయేలు సర్వ సమాజము చూచుచుండగా వాడు పాడు చేస్తాడు. అనుభవించు. భక్తులనే వదిలిపెట్టలా. దాఖలు మేలు చేస్తాడులే చేస్తాడు. ఎక్కడ చేసి ఆడ చేస్తా, ఆడ పాపాలు ఆడ చేసుకుంటా మేలు చేస్తాడు. పద్దాకలు అదే పాట. మారు మనసు పొందవాకండి. పొందాలా, జీవితాన్ని దిద్దుకోవాలా, క్రమపరుచుకోవాలి, అక్రమాన్ని విసర్జించాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? జాగ్రత్త పడదాం ఎవరికి వాళ్ళం. మీరు, నేను కూడా, అందరం లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు కూడా శుక్రవారం అనేక మంది అందుబాటులోకి వస్తారు. ఎవ్వరు మిస్ కావద్దు. జాగ్రత్త. నీ వలన జరిగే మంచి వ్రాయబడుతుంది, నీ రహస్య జీవితంలో జరిగే చెడుతనం కూడా తనకు చేసినట్టే వ్రాయబడుతుంది. జాగ్రత్త పడండి. ప్రతిదానికి లేఖన సాక్ష్యం ఉంది. 2 కొరింథీ 5:10. మనమందరం ఆయన న్యాయపీఠం ముందు నిలబడబోతున్నాం. ఆ రోజు మన వీడియో అంతా ఖాళీ ఉండాలి, మన పేపర్ తెలుపు చేయబడి ఉండాలి. అంటే ఇప్పుడే ఒప్పుకొని క్షమాపణ వేడుకొని మారు మనసు పొందాలి. పద్దాకల పాపంతో ఆటలాడొద్దు. ఏం పట్టించుకోలే, వదిలేస్తాడులే అనుకోవద్దు. సరిదిద్దుకుందాం, మారు మనసు పొందుదాం, దేవుని పాదాలను ఆశ్రయిద్దాం. భక్తి దేవుని ప్రేమించి సరైన రీతిలో చేద్దాం. 4 సంగతులు. మొట్టమొదటిది, మన ప్రార్థనలు జ్ఞాపకార్థంగా ఆయన చేర్చుకుంటాడు. ప్రార్థన నిష్ఫలము కాదు, తప్పకుండా దేవుని సన్నిధిలో ఉంటుంది. తగిన కాలమందు జవాబు దొరుకుతుంది. కొన్నిసార్లు వెంటనే ఆన్సర్ వస్తుంది, కొన్నిసార్లు కొంచెం టైం, కొన్నిసార్లు సుదీర్ఘ కాలమే పట్టొచ్చు, కానీ ఆన్సర్ వస్తుంది. మన స్తుతులు ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి. అంతేకాదు మన నీతి క్రియలు, మన ప్రేమయుక్తమైనటువంటి క్రియలు ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి. మన చెడుతనం కూడా ఆయన జ్ఞాపకార్థంగా చేరితే మనం చేసే సాటి మనిషికి మనం చేసే సేవ దేవుడు తనకు చేసినట్టు తీసుకుంటాడు, తనకు చేసినట్టే ఫీల్ అవుతాడు.